స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక మోరిస్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు కూడా పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని స్కూల్ డైరెక్టర్లు దేజోనాథ్, అకుల్నాథ్ తెలిపారు. స్వాతంత్ర పోరాటం, స్వాతంత్ర సమరయోధుల జీవితాల్ని పిల్లలకు వివరంగా తెలిపారు. ప్రిన్సిపల్ టీ సలోమి, దివ్యతేజ ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. స్థానిక సెయింట్ పాల్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీలో మరి ఆగస్టు 15 పురస్కరించుకొని ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మరి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, స్థానికులు కూడా పాల్గొనడం జరిగింది. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడం, మరి స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవితాలను వాళ్ళకి తెలియచేసి చిన్నప్పటి నుంచే దేశం పట్ల గౌరవం, ప్రేమ, అభిమానాన్ని వాళ్ళు పెంపొందించడమే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మొక్కే వంగంది మోనే వంగిదా అనే సామెత కనుక చిన్న వయసు నుంచే వాళ్ళు దేశభక్తిని నాటాలి. సమాజం మనం చూసినప్పుడు చాలామంది యవన బిడ్డలు తప్పిపోవడం మనం చూస్తున్నాం, యవనస్తులు. మరి అలా కాకూడదంటే ఈ జనరేషన్ చిన్ననాటి నుంచే మనం జాగ్రత్తగా వాళ్ళని సరైన క్రమంలో పెంచాలి. మరి అలా పెంచాలి అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుల పాత్ర ఉంటుంది. మరి ఒక ఉపాధ్యాయులుగా మేమందరం కూడా వారిని చిన్ననాటి నుంచే సరైన క్రమంలో పెంచుతూ మరి ముఖ్యంగా దేశం పట్ల ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని వారు కలిగి ఉండాలని మేము కోరుకున్నాం. దానికి సంబంధించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ ర్యాలీలో 100 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి స్థానికులు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు, వీరందరూ కూడా మాతో పాల్గొని బిడ్డల్ని, విద్యార్థులందరినీ కూడా ఉత్సాహపరిచారు. మరి దీనికి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యి మాకు వెన్నుదన్నుగా ఉన్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాం.